సో నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యత్తు చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే చాలామంది క్వశ్చన్ ఏంటంటే మనకి 27th ఫిబ్రవరి శివరాత్రి రాబోతుంది. సో ఈ శివరాత్రికి ఏ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే, ఎలాంటి దానం కానీ చేయగలిగితే, ఎలాంటి అభిషేకం తండ్రికి చేయగలిగితే ఆ రోజు ఒకవేళ మీ ఇంట్లో ఉంటేనేమో మీరే ఆ రోజు అభిషేకం చేసుకోండి ఇంట్లో. ఎందుకంటే పబ్లిక్ చాలా ఆ రోజు ఏమో పబ్లిక్ నాకు అర్థం కాదు కానీ సంవత్సరం మొత్తం ఎవ్వడు వెళ్ళడు. శివరాత్రి అనగానే మాత్రం ఆ రోజు ఎగబడిపోయి అభిషేకాలు చేస్తే ఇప్పుడు సంవత్సరం మొత్తం రాకుండా నేను ఒక నెల వచ్చిన అటెండెన్స్ వేయంటే హెడ్ మాస్టర్ వేస్తాడా? వేయడు. ఏదో ఓకేలే అని చెప్పి ఆ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ ఇస్తాడు తప్ప పూర్తిగా సాటిస్ఫాక్షన్గా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వడు, అనుగ్రహం అనేది ఇవ్వడు. ఏదో నా 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 సంతానమే కాబట్టి నా స్టూడెంటే అని చెప్పి ఆ రోజు ఏదో నువ్వు అనుకున్న దాంట్లో ఒక 10% ఇస్తాడు అంతే. సంవత్సరం మొత్తం ఎప్పుడు వెళ్ళకుండా శివరాత్రికి వెళ్ళిపోయి అభిషేకాలు చేస్తారు. నాకు అది పబ్లిక్ ఎంత పిచ్చోళ్ళో నాకు అర్థం కాదు. మీరే అర్థం చేసుకోండి. జస్ట్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను సంవత్సరం మొత్తం నేను వెళ్ళా, అసలు శివరాత్రికి కూడా నేను టెంపుల్కి వెళ్ళా. ఎందుకంటే నా జాతకంలో ఉన్నదే అది. నేను ఏదో శివరాత్రికి వెళ్ళిపోయి లైన్లో నుంచి తండ్రిని అభిషేకం చేస్తా, ఉపవాసం ఉంటాను కూడా నేను ఉండా. నా తండ్రికి ఏం ఇష్టమో అదే ఆ రోజు చేస్తాను నేను ఇప్పుడు ఆ రోజు నేను నా ఎంప్లాయీస్ ఉన్నారు, నా ఎంప్లాయీస్కి మంచిగా ఆ రోజు ఏదైనా బోనస్ ఇస్తాను. ఆ రోజు సాయంత్రం పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే, నేను ఒకవేళ ఉపవాసం ఉంటే నేను ఏమేమి తింటానో అవన్నీ వస్తువులు తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీకో ఇద్దరు ఫ్యామిలీస్కో నేను స్పాన్సర్ చేస్తాను. నా తండ్రి నాకు అలాగ అనుగ్రహిస్తాడు. నాకు తెలుసు అది ఏదో పోయి ఆయనకి పాలతో అభిషేకం చేసేసి ఆ రోజు అదిగా మీరు జనరల్గా మీరు ఆ మైండ్లో మీకు పెట్టేసారు కాబట్టి మీరు చేసుకోండి అది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మేషరాశి వారి గురించి. ఈ శివరాత్రి రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాన విధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు నువ్వు బ్రహ్మముహూర్తంలో లేచి పర్టికులర్ ఏంటంటే నీకు ఏదైనా సరే కానీ కర్పూరం వాటర్ వస్తుంది మనకి. ఆ కర్పూరం వాటర్ వేసుకొని స్నానం చేయి. ఆ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఒకవేళ నువ్వు ఉన్నావు మేషరాశి వారు, నీకు ఇంట్లో శివలింగం ఉంది అనుకుంటే ఆ రోజు మాత్రం చెరుకు రసంతో అభిషేకం చేయి. అలాగే మంచి పాయసం, పాలతో చేసిన పాయసము మంచి దాంట్లో ఇలాచీ అయ్యి నెయ్యితో ప్రిపేర్ చేసి తండ్రికి నైవేద్యం పెట్టు. ఆ యొక్క నైవేద్యం ఏదైతే పెట్టావో అది నీ ఇంటి దగ్గర సరౌండింగ్స్లో ఎవరైనా సరే కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు పెట్టేసాయి. అలాగే నీకు దగ్గరలో ఆ రోజు మేషరాశి వారికి ఏంటంటే నీకు దగ్గరలో ఎవరైనా మనకి ఇలా ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సాకులోళ్ళు అంటాం. ఈ సాకులోళ్ళు కానీ లేదనుకుంటే కానీ ఈ రోడ్ స్వీపర్స్ ఎవరైతే రోడ్ ఉడ్చే వాళ్ళు ఉంటారో ఈ ఇద్దరిలో ఎవరైనా ఒక్కళ్ళు, ఒకవేళ నీకు అక్కడ ఎవరైతే ఈ ఐరన్ చేసే వాళ్ళు ఉన్నారో సాకలోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏం చేయంటే వాళ్ళు మ్యాక్సిమం బొగ్గులేసి చేస్తారు. ఆ బొగ్గులు అనేది ఒక రోజు ముందు ఒక 5 కిలో 10 కిలోలు తెచ్చిపెట్టుకో. ఆ రోజు వాళ్ళకి ఇచ్చేసేయి. లేదు సార్ మా ఇంటి దగ్గర లేరు అనుకుంటే ఆ రోజు పర్టికులర్ నువ్వు వెతుకు, కొంచెం ఒక రోజు 2 రోజుల ముందు, శివరాత్రికి ఒక రోజు 2 రోజుల ముందు ఎవరైతే స్వీపర్స్ ఉంటారో ఊడ్చేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఏదన్నా ఫ్రూట్స్ నువ్వు వాళ్ళకి ఆ రోజు స్పాన్సర్ చేయి. 100 రూపాయలు ఇస్తావా, 500 ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా అని బడ్జెట్ ప్రకారంగా మనస్ఫూర్తిగా ఆ రోజు వాళ్ళకి ఇవ్వు. ఎవరైతే కొంచెం ఆ స్వీపర్స్ రోడ్ ఊడ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా నీకు శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా శివయ్య మహామృత్యుంజయుడు కాబట్టి నేను అన్నానుగా ఈ సంవత్సరం 4/9 కాంబినేషన్ చాలా డిజాస్టర్. ఎందుకంటే వాహన దుర్ఘటనలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, చాలా కేసెస్ కావచ్చు, నిందలు, లేడీసు చాలామంది ఇప్పుడు టాలీవుడ్లో చూడండి కొత్త కొత్త హీరోలు వచ్చిన వాళ్ళ మీద కూడా చాలా మంది మీద నిందలు చాలా మంది మీద పడతాయి చూడండి. లేనిపోని కేసెస్లో అందరు ఇరుక్కుంటారు. చాలా ఇన్సిడెంట్స్ ఈ సంవత్సరం టాలీవుడ్ బాలీవుడ్లో జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ అన్నీ జరుగుతాయి మళ్ళీ డ్రగ్స్ కేసెస్ అని చెప్పి. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ 4/9 చాలా డిజాస్టర్. కాబట్టి నీ దగ్గర జాతకం ఉంటే మాత్రం మంచి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్కి కలువు. ఈ సంవత్సరం నాకు ఎలాంటి ఇన్సిడెంట్ ఉండదు గురువుగారు, మంచి నేను సాఫీకి వెళ్ళిపోవాలి నాకు ఈ సంవత్సరం మొత్తం అని కోరుకో. 2026 ఎక్సలెంట్, కానీ ఈ సంవత్సరం మాత్రం డిజాస్టర్. కాబట్టి ఈ పరిహారం ఒకటి చేయాలి. దాంతోపాటు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మీరేం చేయండి అంటే ఆ రోజు పర్టికులర్ శివరాత్రి రోజు ఎవరికైనా సరే కానీ, ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే ఎవరికైనా ఇవ్వమని చెప్పాను కదా, ఫ్రూట్స్ ఇచ్చేసింది ఎవరికైనా సరే. దాంతోపాటు ఆ రోజు పర్టికులర్ ఏం చేయంటే మేషరాశి వారు ఇంట్లోకి నువ్వు కొంచెం గోధుమలు తీసుకెళ్ళి అక్కడ పిండి పట్టించుకొని తీసుకురా. పట్టించేటప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కొన్ని శనగలు, నానబెట్టిన శనగలు కాదు, నార్మల్ శనగలు కొన్ని ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ దాంట్లో వేసేయి. రెడీమేడ్ కాకుండా ఆ రోజు పట్టించి తీసుకురా. ఎక్కడైనా గిర్నీకి వెళ్ళు,
ఒక 5 కిలోలో 10 కిలోలో మనం చపాతీకి వాడే పిండి గోధుమలు తీసుకుని వెళ్ళి అక్కడ పిండి పట్టించుకొచ్చి అది నువ్వు రెగ్యులర్గా ఈ సంవత్సరం మొత్తం వాడుకుంటుండు. మనం ఏంటంటే రెడీమేడ్ ఎప్పుడు కానీ తీసుకురావద్దు. ఎందుకంటే రెడీమేడ్ చాలామంది ఇప్పుడు మనకి రాను 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 అలవాట్లు ఏమైపోతున్నాయి అంటే ఇప్పుడు చూడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు గోధుమలు ఉన్నాయి, గోధుమలు పట్టించి తీసుకురావడం వల్ల ఏమొస్తుంది, నేను రెడీమేడ్ తీసుకుంటే ఏమొస్తుంది అని చెప్పి నీకు డౌట్ రావచ్చు. గోధుమలు ఎప్పుడు కానీ మన ఇంటి నుంచి ఇప్పుడు నీ ఇంటి నుంచి నువ్వు బండి మీదనో దేని మీదనో పెట్టుకున్నావు, ఒక స్టీల్ డబ్బాలోనో అల్యూమినియం డబ్బాలోనో పెట్టుకున్నావు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, ఒక గిర్ని వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి అతని చేతులతోటి అక్కడ గోధుమలను అక్కడ వేయటం, ఆ పిండి మొత్తం తీసి నీకు రికవర్ చేసి ఆ డబ్బాలో వేసి ఇవ్వటము. ఇక్కడ రాహు, కేతు, బృహస్పతి ముగ్గురు అనుగ్రహం లభిస్తుంది. నువ్వు సింపుల్గా పోయి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి రెడీమేడ్ తీసుకొని వస్తే నీకేం వస్తుంది రిజల్ట్. అందుకనే ఇప్పుడు ఈ కలికాలంలో ఏమవుతుంది తెలుసా, ప్రతిదీ మనకి పద్ధతి అనేది వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మనం ఇంట్లో ఇప్పుడు గుళ్ళో కూడా సాంబ్రాన్ పొడి కానీ బొగ్గుల మీద కానీ మంచిగా కాల్చేసేది. ఇప్పుడు రాను రాను ఏమైపోయింది, అగరబత్తీలు వచ్చేసినాయి. ఆ అగరబత్తీలు ముట్టించేస్తున్నాం. అసలు కట్టెనే వాడొద్దు దేవుడి దగ్గర, కానీ మనం వాడుతున్నాం. ఇప్పుడు నా ఇంట్లో అయితే నేను సాంబ్రాన్ పొడి ముట్టిస్తా. కాబట్టి రాను రాను కలిపురుషుడు ఏం చేస్తుందంటే మన అలవాట్లు తీసేస్తుండు, మన పరిహారాలు తీసేస్తుండు. దానివల్ల ఏమవుతుంది, మన సాంప్రదాయం పోతుంది, మన కేతు పోతున్నాడు. ఎందుకంటే నీ అలవాట్లు నీ సాంప్రదాయాలను ఎప్పుడైతే వదిలేస్తావో నీ కేతు ఎప్పుడు బాగోడు. ఆ కేతు బాగాలేనప్పుడు అందుకనే ఇప్పుడు అందరు కూడా అన్సాటిస్ఫాక్షన్ వెళ్ళిపోవటం, చనిపోవటం, వాళ్ళు ఏదో సాధిద్దామని అనుకోవటం కానీ లాస్ట్ మినిట్లో చనిపోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, కేతు ద్వారా. గురువు శుక్రుడు శని ఏం చేయడు, కేతు పునాదులు, మన పునాదులు అనేది కేతు. కాబట్టి ఆ కేతును స్ట్రాంగ్ ఉంచుకోవాలి. మన పద్ధతులని మనము ఎప్పుడు చపాతీ ఇప్పుడు రెడీమేడ్ ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు చపాతీలు మంచిగా మన చేతితో చేసేది, ఇవాళ రేపు ఏమైపోయింది రోటీ మేకర్ వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, నీ చేతులకు నువ్వు పని చెప్పట్లే, చెక్క వస్తువు బేలం కట్ట వాడుతున్నావు. మనం ఏంటిది బేలం కట్ట, ఏంటిది రాహు, నీ చేతులు ఏం వాడుతున్నావు కేతు. అందుకని అనారోగ్య సమస్యలు ఉండకపోయేటి. కానీ ఇప్పుడు అన్ని కలిపురుషుడు ఏం చేస్తుండు, నీకు అన్ని షార్ట్ కట్స్ తీసుకొచ్చేసి నీకు అనారోగ్య పాలు చేసేస్తుండు, నీ రిలేషన్ పాడు చేసేస్తుండు. అందుకని మనం తెలుసుకొని ఆ పద్ధతులు పాటిస్తే వాటిలలో మీకు తెలియనివి ఎన్నో సీక్రెట్ రెమెడీస్ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ఈ రెమెడీస్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను.